కృతయుగంలో దూర్మాస మహాముని శాప కారణంగా శక్తిని కోల్పోయిన దేవతలు మహావిష్ణువును ఆశ్రయించగా ఆయన ఆనతి మేరకు అసురులతో కలిసి క్షీరసాగరాన్ని మదించాల్సిందిగా అంగీకరించుకుంటారు. సాక్షాత్తు కూర్మ అవతారంలో మహావిష్ణువే మందర పర్వతాన్ని మోయగా వాసుకి సహాయంతో క్షీరసాగరాన్ని మదిస్తారు. మొదట వచ్చిన విషయాన్ని మహాదేవుడు సేవించి లోకాన్ని రక్షించాడు. తరువాత అమృత పాత్రతో వచ్చిన ధన్వంతరి దేవిని చూసి అదుపు తప్పిన అసురులను సమ్మోహపరిచే స్త్రీ రూపంలో వచ్చిన మహావిష్ణువు అదుపు చేసి మొదటగా అమృతాన్ని దేవతలకు అందిస్తాడు. మిగిలిన పాత్రను సంరక్షించమని గరుత్మంతుడికి అందించగా గరుత్మంతుడు అది తీసుకుని గాలిలోకి ఎగిరినప్పుడు 4 బిందువులు భూమిపై ఒలికాయి. అవే మనం మహాకుంభమేళా జరుపుకునే ప్రయాగ్రాజ్, నాసిక్, ఉజ్జయిన్ ఇంకా హరిద్వార్. ఈ ఊరికి ఇంకొక పేరు కూడా ఉంది, ద టౌన్ ఆఫ్ టెంపుల్స్. ఎందుకంటే సిద్ధ శక్తిపీఠాలుగా పిలువబడే 3 శక్తిపీఠాలు హరిద్వార్లో ఉన్నాయి. అందులో మొదటిది మానసాదేవి. ఇక్కడికి మనం రోప్వేలో చేరుకోవచ్చు. మా మానసాదేవి. ఇదే కొండపై చాముండి మాత విగ్రహం కూడా ఉంది. జై చాముండి, జై హనుమ. రెండవ శక్తిపీఠం మా చండీదేవి. ఇక్కడికి కూడా మనం రోప్వేలో చేరుకోవచ్చు. ఇది నేను 2022లో వెళ్ళినప్పటి విజువల్ అనమాట, జనవరిలో. మా చండీదేవి. ఇదే కొండపై మధ్యలో అంజనాదేవి విగ్రహం కూడా ఉంది. ఇక మూడవ శక్తిపీఠం మాయాదేవి. మాయాదేవి అనే పేరుతోనే గతంలో హరిద్వార్కి మాయాపూర్ అనే పేరు కూడా ఉండేది. ఇంకా కపిలస్థాన్ అని కూడా ఉండేది. గంగా ఇక్కడి నుంచే ఉత్పన్నమైందని భావించడం వల్ల గతంలో దీనికి గంగాద్వార్ అనే పేరు కూడా ఉండేది. ఇక చివరిది ముఖ్యమైనది. దేశ నలుమూలల నుంచి వచ్చే భక్తులు చార్ధామ్లో భాగమైన గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ యాత్రను ఈ ద్వారం నుంచే ప్రారంభిస్తారు. అందుకే ఇది హరిద్వార్, హరి కా ద్వార్, ద గేట్వే ఆఫ్ గాడ్స్. గుడ్ మార్నింగ్. ఇదే హరిద్వార్. నిన్న రిషికేష్ చూసాం కదా. హరిద్వార్లో పొద్దున హారతి జరుగుతుంది. మా టైం బాగుంటే ఇప్పుడు హారతి చూస్తుంది. స్నానం చేస్తాం. రిషికేష్ కంటే ఇక్కడ చాలా బాగుంటుంది. స్నానం చేయాలంటే ప్రిఫరబుల్ ప్లేస్ వీ రికమెండ్ హరిద్వార్. పొద్దున్నే రావాలి. 5 కంటే బయలుదేరితే యాక్చువల్లీ మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. యాక్చువల్లీ మేము లేట్ అయ్యాం, హారతి అయిపోయింది. అయినా మీకు హారతి చూపిస్తాను. సేమ్ లొకేషన్, సేమ్ టైం, బట్ 4 years బ్యాక్. ఘాట్ దగ్గర పరిస్థితి ఇది. సో నౌ ఎంజాయ్ ద హారతి. గుడ్ మార్నింగ్ హరిద్వార్. వెనక్కి చూసారా, సూపర్గా ఉంది సన్ రైజ్. మా పైన ఏదో ఆశీర్వాదం. వాటర్ ఫ్లో, వైబ్స్ అన్ని ఎక్సలెంట్గా ఉంది. అబ్బబ్బబ్బబ్బా, సన్ రైజ్, వాటర్ సౌండ్ తెరపిలాగా ఉంది. ఏమన్నానా బావా, ఫోటో తీయాలా? ఓకే, వీడియో డ్రైడ్ వేసుకుని. ఏ బావా, నువ్వు చూసే తిడతావు రే. ఉండు, ఇది బాగుంది, అట్లే ఉండి వీడియో తీస్తా. ఎవడో ఒకడు వస్తున్నాడు వీడియో అంటే. నీళ్లు చూస్తుంటే ఎప్పుడెప్పుడు నూనోదామని ఉంది. ఇది అయ్యే పని కాదులేకనే, నువ్వు వచ్చేయి. మునిగిలయ్యి వెళ్ళిపోతుందా? వాడు కొత్త పుడిస్తాడు రా.
నువ్వు ఇప్పుడే మునగవా? మళ్ళీ ఫోటోనా? సరే ఉండి తీస్తా. బాగా వస్తుంది, అట్టే ఉండు. ఎక్సలెంట్. వీడియో తీస్తా ఉంటారు. బావా, నువ్వు వీడియో అంటే ఏదో దండోర వేసినట్టు అందరూ వచ్చేస్తున్నారా? వాడు భలే ఉన్నాడు నీ పక్కన. వస్తాడు. ఎట్ట తీసేదే బావా? డ్రాయర్లు బనీన్లు తప్ప నీట్గా వీడియో రావడం లేదు బావా. ఈ దరిద్రం అంతే. నువ్వు గుమ్ముని పోయి మునిగేసరా. మేము బట్టలు మార్చుకొచ్చే లోపు ఈ హర్కిపోరి ఘాట్ మొత్తం ఒకసారి డీటెయిల్గా చూసేయండి. ఫేస్ వాష్ లో ఏమి దీని ముందర బలాదు బ్లడ్ సర్క్యులేషన్ ఐస్ బకెట్ ఛాలెంజ్ కాదు హరిద్వార్ స్నానం ఛాలెంజ్ ఎవరన్నా వస్తే ఈ ఛాలెంజ్ తీసుకోండి. ల్యాప్టాప్ బాగుంటుంది అక్కడ ఫోటోకి. నాకేదో వినిపిస్తాను బాబా. మళ్ళీ స్టార్ట్ చేయిద్దరు రే బాబా. వెనకాల వాళ్ళ ఈపులు డ్రాయర్లు అన్నీ పర్ఫెక్ట్గా వస్తున్నాయి రా. నీకు సిగ్గులే నాకు సిగ్గులే. గుమ్మని రా పోదాం. అసలు సోన్ప్రయాగ్ అంటే ఏంటి, ఎలా వెళ్ళాలి? రూట్ మ్యాప్ చూసేద్దాం. హరిద్వార్ నుంచి ప్రయాగ్స్ అన్నీ దాటుకుని సోన్ప్రయాగ్ వరకే బస్సెస్ ట్యాక్సీస్ వెళ్తాయి. అక్కడి నుంచి గవర్నమెంట్ ట్యాక్సీ ద్వారా వెళ్ళాలి గౌరీకుండ్కి. మేమైతే అక్కడే స్టే చేస్తున్నాం. 4 ధామ్లో ఏ ధామ్కైనా యాత్రా రిజిస్ట్రేషన్ కంపల్సరీ అనమాట. అది ఉత్తరాఖండ్ టూరిజం సైట్లో వెళ్ళి చేసుకోవచ్చు. టూరిస్ట్ కేర్ ఉత్తరాఖండ్ యాప్లో కూడా చేయొచ్చు. అక్కడికి వెళ్ళి ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి మొబైల్ నెంబర్ తోటి. తర్వాత మీరు మీ టూర్ ప్లాన్ క్రియేట్ చేయొచ్చు. బ్యాచ్ సైజ్ ఎంత, ఏ డేట్ నుంచి ఎప్పుడు వెళ్తున్నారు, ఎంతమంది వెళ్తున్నారు. మ్యాక్సిమం 15 days టైం అనమాట. సో ఆర్డర్ ఆఫ్ విజిట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది, ఏ ధామ్ ఏ రోజు విజిట్ చేస్తారని. వన్స్ క్రియేటెడ్ మీరు ఎప్పుడైనా అప్డేట్ చేయొచ్చు. తర్వాత యాత్ర రిజిస్ట్రేషన్ లెటర్ కూడా డౌన్లోడ్ చేయొచ్చు. మేము ప్రైవేట్ క్యాబ్ ద్వారా వెళ్తున్నాం కాబట్టి ట్రిప్ కార్డ్ చేయడం అయితే కంపల్సరీ. ఈ ట్రిప్ కార్డ్ని ఇక్కడే కౌంటర్స్లో చేస్తుంటారు. దాని గురించి మనం వరీ అవ్వక్కర్లేదు, క్యాబ్ డ్రైవర్ చూసుకుంటాడు. కానీ వన్స్ కార్డ్ చేసిన తర్వాత మన మొబైల్కి మెసేజ్ అయితే వస్తుంది. సో దట్స్ ఇట్. ఇక మన 4 ధామ్ యాత్ర హైవే ఎక్కేసినట్టే. లెట్స్ గో.
ఇక్కడికి రాకముందు వరకు గంగానది అంటే కేవలం గంగోత్రిలో పుట్టింది మాత్రమే అనే అపోహలో ఉన్నాను, కానీ అది నిజం కాదు. ఇప్పుడు మీరు చూస్తున్నారుగా, ఎడమ వైపు నుంచి వస్తున్నది భాగీరథి, కుడి వైపు నుంచి వస్తున్నది అలకనంద. ఈ రెండింటి సంగమం తర్వాత ఇక్కడి నుంచి దీన్ని గంగా నదిని పిలుస్తారు. ఇదే దేవప్రయాగ్. ఇప్పుడు మనం మా దారీదేవి మందిరం దగ్గర ఉన్నాం. ఇది దేవప్రయాగ్ నుంచి రుద్రప్రయాగ్కి వెళ్ళే మార్గ మధ్యంలో వస్తుంది. ఇది 108 అమ్మవారి శక్తిపీఠాల్లో ఒకటి. అలకనంద నది మధ్యలో ఉంటుంది. మా దారీదేవి సింపుల్ గా చెప్పాలంటే చార్ధామ్ క్షేత్ర పాలకురాలు. ఇక్కడ అమ్మవారి పై భాగం మాత్రమే ఉంటుంది, కింది భాగం కాళీమఠలో ఉంటుంది. ఇక్కడ విశేషం ఏంటంటే అమ్మవారు పొద్దున్న బాలికగాను, మధ్యాహ్నం నడివయసు స్త్రీగాను, సాయంత్రం వృద్ధురాలుగాను దర్శనమిస్తూ పూజలు అందుకుంటోంది. శాస్త్రవేత్తలకు కూడా ఇది అంత చిక్కని మిస్టరీ. పురాణాల్లో కూడా దారీదేవి గురించి ప్రస్తావించారు. ఇప్పుడు మనం చూస్తున్నది కొత్త మందిరం. పాత మందిరం ఇంతకు ముందు నది మధ్యలో రాతి పర్వతంపై ఉండేది. ఇలా అలకనంద నది మధ్యలో ఉంటూ నది వేగాన్ని అదుపు చేస్తూ చార్ధామ్ని రక్షించేదని ఇక్కడ ప్రజల బలమైన నమ్మకం. కానీ ఉత్తరాఖండ్ ప్రభుత్వం చేపట్టిన హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కారణంగా ఈ మందిరం మునిగిపోతుందని భావించిన ప్రభుత్వం 16 జూన్ 2013 అమ్మవారి విగ్రహాన్ని, మందిరాన్ని అక్కడి నుంచి తొలగించి ఎత్తైన ప్రదేశంలో ఉంచడం జరిగింది. ఇది జరిగిన 6 గంటలకే సుమారు 6,000 మంది తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. వేల కోట్లలో ఆస్తి నష్టం జరగడంతో పాటు కేదార్నాథ్ పూర్తిగా దెబ్బతింది. ఇదంతా అమ్మవారి విగ్రహాన్ని తొలగించడం కారణంగానే జరిగిందని గ్రహించిన ప్రభుత్వం ఆ మందిరాన్ని తిరిగి అదే స్థలంలో పునర్నిర్మించారు. అమ్మవారిని యథాస్థానంలో పునఃస్థాపించారు. చార్ధామ్ యాత్రలో భాగంగా మేము మొదట అమ్మవారిని దర్శించుకున్నాం. మీరు గనక చార్ధామ్ యాత్ర చేస్తున్నట్లయితే ఖచ్చితంగా అమ్మవారి దర్శనం మీ షెడ్యూల్లో ఉండేలా చూసుకోండి. జై దారీదేవి. గుడి నుంచి బయలుదేరిన కాసేపటికే ఇన్స్టాలో మా బావ ఒక వీడియో చూశాడు. హర్ హర్ మహాదేవ్. అందరికి ఒక చిన్న అప్డేట్ తో వచ్చినానండి. ఈ రోజు అయితే సాయంత్రం నుంచి యాత్ర బంద్ చేసినారు. ఎందుకంటే భారీగా అయితే వర్షం పడుతుంది. టెంపరేచర్ వాతావరణం కూడా -3°లోకి వెళ్ళింది. ఇప్పుడు ప్రెసెంట్ -3 ఉంది మనకి ఇక్కడ కోరికొండలోనే. ఇంకా కేదార్నాథ్ విషయంలో అయితే చెప్పనవసరం లేదు, చాలా భారీగా వర్షం ఉంది కాబట్టి యాత్ర రేపు పొద్దున వరకు బంద్ చేసినారు. రేపు ఉదయం నుంచి మళ్ళీ వర్షం తగ్గిందంటే యాత్ర అయితే స్టార్ట్ అవుతుంది. దయచేసి యాత్రకు వచ్చిన వాళ్ళైతే ఎక్కడ వాళ్ళు అక్కడే అయిపోండి. పైన ఉన్న వాళ్ళు పైన ఉండండి, కింద ఉన్న వాళ్ళైతే కింద ఉండండి. హర హర మహాదేవ్. ఇది ఒక్కరోజు ముందు న్యూస్ అయినా మా మైండ్లో ఏదో డౌట్ బయలుదేరింది. ఇప్పుడే మా అనుమానమే నిజమవుతుందా అన్నట్లు ఎండ వాయి కొట్టింది కదా, చూడండి భారీ వర్షం. సో ఇంకా 3 to 4 hours ఆఫ్ జర్నీ ఉంది. సో అబ్సల్యూట్లీ వీ డోంట్ నో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. రేపేమో -6 అలా ఉంటుందండి నాకు పైన టెంపరేచర్. వీ డోంట్ నో హౌ రియల్లీ వీ ఆర్ గోయింగ్ టు ఫేస్ ఇట్. ఓకే, ఒక హోప్. హర హర మహాదేవ్. బం బం భోలేనాథ్, హర్ హర్ మహాదేవ్. చూసుకుంటాం అంత కేదార్నాథ్ చూసుకుంటాం. మేమేం టెన్షన్ పడలేదు, ఎందుకంటే మమ్మల్ని తీసుకెళ్తుంది లలిత్ భాయ్. ఈ ప్లేస్ ఏదో విచిత్రంగా ఉంది బావా. లలిత్ భాయ్ రోకో. ఇదేదో బీచ్ లాగా ఉంది చూసేదానికి. అబ్బబ్బబ్బా, ఏం ఫ్రేమ్ బాబా. బా, ఇండస్ట్రీలో చోటకే నాయుడు మాత్రం ఎందుకు ఉన్నాడు నాకు ఇప్పుడు అర్థమైంది బావా. బడాకే నాయుడు ఇక్కడ ఉన్నాడు. చోటా నాయుడు भी छोटा हो सकता है. ప్లేస్ పేరేంటో తెలీదు కానీ అద్భుతంగా ఉంది. సూపర్ వ్యూ ఉంది. బీచ్ కొంచెం ఫీల్ వస్తుంది. అండమాన్లో బీచ్ ఉంటుంది కదా, వైట్ సైడ్ బీచెస్ మంచి వ్యూ దగ్గర ఉంటే మేము ఆగిపోవాలి కదా, వచ్చింది నేచర్ చూడడానికి.
కన్నకల నిజమైందని అలా ఆకాశంలో చూసే లోపు ఇందాక వెదర్ అప్డేట్ చూసాం కదా, ఆ ప్రభావమే ఇది. వర్షం స్టార్ట్ అయిపోయింది. ఏదైనా పాజిటివ్గా తీసుకోవాలి. మేము మా నేషనల్ అంతం ప్లే చేస్తున్నాం. వర్షంలో ఈ డ్రైవ్ని ఎంజాయ్ చేస్తున్నాం. ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగాన, ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా, ఏం చూస్తూ ఉన్నానే వెతికానా ఏదైనా, ఊరికెనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా, కదలని ఓశిలనే అయినా త్రుటిలో కరిగే కలనే అయినా, ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా, ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నే ఉంటానంటున్నా, ఏదో ఒక బదులైనను చెరబొద్దని కాలానడుగుతూ ఉన్నా, నా వెంటబడి నువ్వెంత ఒంటరి వనవద్దు అనొద్దు దయించి ఎవరు, ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక స్మృతుల్ని తగులు ఎరగరు, నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చెయ్యూత ఎవరిది, నా ఎదలయను గుసలము అడిగిన గుసగుస కబురుల గుమగుమలెవరివి. టీ బ్రేక్ ఇచ్చాం. సూపర్ వాటర్ ఫాల్ ఉంది ఇక్కడ. అనిల్ బాగొస్తుంది. స్టిల్ ఇవ్వు బావా. మళ్ళీనా ఫొటోస్ తీస్తాను, బాగొస్తున్నాయి. వీడియో స్టార్ట్ చేస్తాను, మళ్ళీ నాకేదో వినిపిస్తాను బావా. పో పో వచ్చేసినారు బొమ్మ వాళ్ళు. ఏమి దరిద్రం బావా నువ్వా చెప్తే ఏనో. ప్రకృతి నీపై పగబట్టింది బావా. నువ్వురా, నీ జాతకం నేను సెట్ చేస్తారా. నీకు ట్రిక్ చూపిస్తాను రా. ఇప్పుడు మన ఇద్దరమే రోడ్డు మీద నడిద్దాము. ఒక్క నా కొడుకు వస్తాడు వచ్చాడు కావాలంటే. నువ్వు నంది ఫొటోస్ చూడు. ఇప్పుడు ఎవరన్నా వచ్చినారా? ఇప్పుడు నువ్వు కదా, నేను తీస్తా. తీస్తున్నాను కదా ఆల్రెడీ. చూడు ఎవరన్నా వచ్చినారు బాబా. ఇప్పుడు అది ట్రిక్ అంటే. ఏయ్ త్వరగా వచ్చాయి, ఆశకు కూడా హద్దుండల్లా. చాలే చాలే రా. ఇంకా రైట్ సైడ్ చూడు కదా, ఎల్లోగా గ్రీన్. లోలో ఏకాంతం, నా చుట్టూ అల్లిన లోకం నాకే సొంతం అంటున్నా. విన్నారా
సోన్ప్రయాగ్ రీచ్ అయ్యేసరికి సాయంత్రం 7:30 పైన అయిపోయింది. మాకు ఒక చిన్న ప్రాబ్లం రావడంతో పార్కింగ్ లాట్లో మా వెహికల్ పార్క్ చేయకముందే నేను దిగిపోయి యాత్రా రిజిస్ట్రేషన్ లెటర్ స్కాన్ చేయించుకొని పరుగున ట్యాక్సీ స్టాండ్ వెళ్ళిపోయాను. సోన్ప్రయాగ్ నుంచి గౌరీకుండ్ వెళ్ళడానికి 5 కిలోమీటర్స్ అనమాట. ఈ గవర్నమెంట్ ట్యాక్సీస్ ఒక్కటే దిక్కు. మనిషికి 50 ఛార్జ్ చేస్తారు. చూస్తున్నారుగా, వెనక 4 కూర్చునే చోట ఇలా 6 కూర్చోబెడతారు, లేకపోతే కదలరు. ఎలాగోలా ట్యాక్సీ అయితే ఎక్కేసాను. మా వాళ్ళని తర్వాత రమ్మన్నాను. గౌరీకుండ్ వెళ్ళడానికి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. జస్ట్ 30 సెకండ్స్లో రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఫోన్లో అయినా సరే జస్ట్ మీ పేపర్లో పెట్టుకున్నా సరిపోతుంది, స్కాన్ అయిపోతుంది. నైట్ టైం కాబట్టి జనాలు తక్కువ ఉంటారు. మొగుల్లో ఎర్లీ మనకి 3 గంటలకు ఫుల్గా ఉంటారు. ఫుల్గా ఉంటుంది. నేను ఎక్కింది మొదలు ప్రతి 5 మినిట్స్కి 10 మినిట్స్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఇప్పటికే 45 మినిట్స్ పైన అయింది. ఈ జామ్ ఎప్పటి క్లియర్ అవుతుందో వాడికి తెలియదు. ఇది చేసేది లేక నేను దిగిపోయి గౌరీకుండ్ వెళ్ళిపోయాను. మా వాళ్ళకి ఫోన్ చేసి రమ్మన్నాను. హాయ్, ఫైనల్గా గౌరీకుండ్ అయితే వచ్చాం. ఇక్కడ ఫస్ట్ నేను స్టే కాంటాక్ట్ నెంబర్ రీచబుల్ లేదనమాట. బుక్ చేసిన స్టే booking.com అని ఆన్లైన్ అందులో చేశాం. నేను ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకున్నాం ఫిజికలీ వచ్చి, తర్వాత నేను మా వాళ్ళని రమ్మన్నాను, లేకపోతే ఇబ్బంది అవుతుంది. అక్కడ చూస్తే ఆ పేరుతో స్టే లేదు, ఆ మ్యాప్ ప్రకారం వెళ్తే అక్కడ ఏం లేదు. సో ఇట్స్ అ ఫ్రాడ్, డోంట్ బిలీవ్. ఫైనలీ ఇక్కడే వచ్చి అకామిడేషన్ చూసుకోవడం 100% సేఫ్. సో నాకు అలాగే అకామిడేషన్ ఇక్కడ ఫిక్స్ చేస్తున్నాం. ఇంకా మా వాళ్ళు వచ్చేసారు, చూస్తున్నారుగా. హ్యావింగ్ కాఫీ తెలుగు ఫుడ్ రెస్టారెంట్. ఇక్కడ మంచి ఇడ్లీ, పొడి, చట్నీ కావాలంటే ఈ ఫుడ్ స్టాల్ కావచ్చు. ఇది ఎక్కడ ఉందంటే పోస్ట్ ఆఫీస్ నుంచి రైట్ సైడ్ స్టెప్స్ డౌన్ అయితే ఉంది. గౌరీకుండ్లో ఫస్టే కనిపిస్తుంది. ఇక్కడ అమర్ అని చెప్పి మన తెలుగు ఆయన కర్నూలు. కంపల్సరీ మీరు మాత్రం ఇక్కడికి వస్తే ఫుడ్ టేస్ట్ చేయండి. యాక్చువల్లీ గుడ్ నైట్ చెప్పేద్దాం అనుకున్నా, కానీ మీకు ఒక మంచి సీన్ చూపిస్తాను ఇప్పుడు. సో ఇది చూసిన తర్వాత మీకు మా అకామిడేషన్ నుంచి డైరెక్ట్గా చెన్నైతో మాట్లాడారు. అక్కడ క్యాన్సిల్ అయినా ఇది ఒక రకమైన సాటిస్ఫాక్షన్.